హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. సో నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. సో డ్రాయింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫోన్కి చూసి మాట్లాడలేకపోతున్నాను. సో అర్థం చేసుకోండి. సో ఇంకా ఏంటి అంటే ఈరోజు వీడియో ట్రావెల్ బ్లాగ్ అండ్ షాపింగ్ బ్లాగ్. సో ఈరోజు షాపింగ్ వెళ్తున్నామండి మేము. సో షాపింగ్, మా సైడ్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను. సో ఈరోజు షాపింగ్ బ్లాగ్ వచ్చేస్తుందండి. అలాగే కొంచెం ట్రావెలింగ్ బ్లాగ్ కూడా అనుకోండి. ట్రావెలింగ్ బ్లాగ్, షాపింగ్ బ్లాగ్. సో ఈరోజు సండే కాబట్టి మా పాప ఈరోజు ఫ్రీ ఉంది. సో మా పాపకి ఈరోజు ఎటువంటి ఎగ్జామ్ ఎటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇంకా షాపింగ్ వెళ్ళాలి అనేసి అనుకున్నాము. ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, మనకు వ్రతము అదేది అనేసి షాపింగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా వ్రతానికి స్పెషల్గా బట్టలు తీసుకోవాలని ఏం కాదు, ఎలాగో ఆఫర్లో ఉన్నాయి కదా అనేసి తీసుకురాడు. అంతేగాని వ్రతం ఉంది కదా, వ్రతాలు చేసుకునేది ఉంది కదా అని షాపింగ్ అయితే కాదండి. మనము ఇంకా చేసుకోవాలి అంతే. అందుకే ఇంకా షాపింగ్ వెళ్తున్నాను నేను. సో చూసేయండి మేము షాపింగ్ ఏ విధంగా చేస్తాము, ఏమేమి తీసుకుంటాను అనేది చూపిస్తాను. సో వాచ్ చేయండి. సో స్టే ట్యూన్. సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో స్టే ట్యూన్. సో ఇంకా మాది షాపింగ్ అయిపోయిందండి. షాపింగ్ అయిపోయేసరికి మాకు 3 అయిపోయింది. ఈవెన్ మేము 12:15 వరకు రీచ్ అయిపోయాము. 12:15 నుంచి 3 o'clock వరకు మాది షాపింగే నడిచిందండి. ఇక చూసుకోండి ఎన్ని గంటలు నడిచిందో షాపింగ్ మాకు. ఒక 3-4 గంటల వరకు అనుకోండి. ఇక 4 గంటలు అనుకోండి షాపింగ్. ఇంకా 3-4 గంటలు షాపింగ్ చేసేసాము. ఓన్లీ శారీస్, పట్టు లంగా జాకెట్ తీసుకోవడానికి 3-4 గంటలైంది. అందులో 3 షోరూంలు తిరిగామండి మేము. సిఎంఆర్, చెన్నై షాపింగ్ మాల్, ఇంకొకటి వెంకటేశ్వర సిల్క్స్ అనేసి ఉంటుంది. సో అవి అన్నీ 3 మాల్స్ తిరిగామండి మేము, 3 షాపింగ్ మాల్స్. సో మేము వెళ్ళాము కానీ అక్కడ వీడియో తీద్దాము అని అంటే అసలు వీడియో అలో చెయ్యలేదండి. నేను అడిగాను వాళ్ళని, మరి ఏమన్నా వీడియోస్ అన్నీ తీసుకోవచ్చా అని అంటే వద్దండి, వీడియో తీసుకోవద్దు అనేసి అన్నారు. ఇక వాళ్ళు వద్దు అని చెప్పిన తర్వాత మరి మనము వీడియో తీస్తే బాగుండదు కదా అంత అది మళ్ళీ అనేసి ఇంకా నేను వీడియో తీయలేదండి. సో ఇంకా మాది షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వచ్చామండి. సో ఇది థీమ్ రెస్టారెంట్ అన్నట్టు. సో ఇక్కడ అన్ని రకాలుగా థీమ్స్ ఉంటాయి. సో మర్యాద రామన్న థీమ్ అనేసి, ఇది రాజస్థాన్ థీము, తర్వాత ఇది పల్లెటూరు, ఇదేమో ఇది స్పైడర్ మ్యాన్ థీము, తర్వాత చాలా ఉన్నాయండి. కేవ్స్ అనేసి, తర్వాత జురాసిక్ పార్క్ అనేసి, ఇది కేవ్స్ అండి, ఇది కేవ్స్ థీము. తర్వాత గ్రీస్ అనేసి ఉంది. సో ఇంకా మేము గ్రీస్లోకి వచ్చేసామండి. అంటే మాకు యాక్చువల్గా స్పేస్లో కూర్చోవాలని అనిపించింది, స్పేస్ థీమ్లో కూర్చోవాలని అనిపించింది. సో మా పాపకు ఇష్టము. సో ఇదేంటంటే బేబీకార్న్ 65 తెప్పించుకున్నామండి. సో బేబీకార్న్ 65 తింటున్నాము. తర్వాత మష్రూమ్ బిర్యానీ తెప్పించుకున్నామండి. ఇంకా అవి తినేసి ఇంకా మేము యాక్చువల్లీ మీకు చెప్తున్నాను కదా, మేము స్పేస్ థీమ్లో కూర్చోవాలని అనుకున్నాం. మా పాపకు కూడా స్పేస్లో చాలా ఇష్టం అన్నట్టు ఆ థీమ్లో కూర్చోవాలనేసి. కానీ ఇంకా మాకు ఆ రోజు ప్లేస్ దొరకలేదైతే గ్రీస్లో కూర్చున్నామండి. బాగుంది. ఇంకా అక్కడ కూర్చొని తినేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయామండి. అంటే మేమున్న ఊరుకును షాపింగ్ వెళ్ళిన ఊరికి మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి యాక్చువల్గా మేము 5 o'clock వరకు రీచ్ అయిపోయినాము. ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోతే మా ఊరికి మేము వస్తుంటిమి. కానీ ఇంకా మా పాప అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం మమ్మీ, అమ్మమ్మ దగ్గరికి వెళ్దాము అనేసరికి
ఇక సరేలే మార్నింగ్ లేచి రావచ్చు కదా! ఎంత హాఫ్ అన్ అవర్ జర్నీనే కదా అనేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ మా చిన్నమ్మ దగ్గర ఆగి నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ వచ్చేసామండి. మార్నింగ్ మేము బ్రష్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే వర్క్ ఉంటది కదా! సో, అందుకనేసి ఇంకా బ్రష్ కూడా వేసుకోకుండా అట్లా వచ్చేసామండి. సో, ఇదంతా హైవేనే అండి. ఇంకా మొత్తం హైవే ఉంటది. సో, ఇంకా హైవే మీద జుమ్ జమ్ జుమ్ జమ్‌గా వచ్చేసామండి. సో, ఇంకా వచ్చిన తర్వాత మీకు ఈవినింగ్ ఇప్పుడు నైట్ అయిందండి. నైట్ దాదాపు 10 అయింది. యాక్చువల్‌గా మేము 9:00కే పడుకునేవాళ్ళము. కానీ వీడియో పోస్ట్ చేయాలి అనేసి ఇంకా ఖచ్చితంగా ఎట్లైనా వీడియో పోస్ట్ చేయాలి అనుకోని నేను వీడియో తీశానండి. 10:00 తీశాను. నా బిడ్డ అయితే ఆల్రెడీ పడుకుందండి. ఇంకా నేను చాలా కష్టం మీద ఇంకా వీడియో తీసేస్తున్నానండి. ట్రైపాడ్ తెప్పించుకున్నా నేను. సో, ఆ ట్రైపాడ్ పెట్టేసి వీడియో తీసుకుంటున్నాను. సో, ఇంకా మీకు నాకింకా డైలీ రాసుకునేది ఉంటది కదా! సో, అది రాసేసానండి బుక్‌లో. రాసిన తర్వాత ఇంకా మీకిప్పుడు శారీస్ చూపిస్తున్నాను. ఇది శారీ కాదండి. ఇది మా పాపకు పట్టు లంగా అండి. సో, ఇది ప్యూర్ పట్టు అండి. నేనిప్పుడు తీసుకున్నయన్నీ గూడా ప్యూర్ పట్టునేనండి. నేను ఇమిటేషన్ పట్టు అనేది ఏది తీసుకోలేదు. ఈవెన్ ఇప్పటి వరకు నా దగ్గర ఇమిటేషన్ పట్టు అనేది లేదండి. నేను తీసుకుంటే ప్యూర్ పట్టునే తీసుకుంటాను. లేకపోతే నేను తీసుకోనండి శారీస్. సో, అట్లా నేను ఇప్పుడు ఇమిటేషన్ పట్టు ఇది ఇమిటేషన్ పట్టు అటువంటివి నేను తీసుకోను. సో, ఇది ప్యూర్ పట్టు అండి. సో, ఇంకా ఇంకా పట్టులు ఎన్నో రకాలున్నాయి. ఇంకా వాళ్ళక్కడ చెప్పిండ్రు. నాకు గుర్తులేదు. సో, అది మా పాపకు పట్టు లంగా. పట్టు లంగా దాంట్లోనే బ్లౌజ్ గూడా వస్తది. సో, ఇది ఇంకొకటి పట్టు లంగా అండి. సో, ఇది 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 ఇంకొక పట్టు లంగా అండి. చాలా మంచిగా అంటే క్లాత్ కూడా చాలా స్మూత్ ఉందండి. ఎంతైనా కూడానండి మనము మన ఒరిజినల్‌ది ఒక రకంగా ఉంటది. డూప్లికేట్ ఒక రకంగా ఉంటది. సో, మనకు ఒరిజినల్‌ది ఉంటది చూసిండ్రా అండి ప్యూర్ పట్టు అనేది ఆ క్లాత్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతదండి. అది ఎట్లా అనేది. సో, ఆ క్లాత్‌ని బట్టి మనము ఈజీగా చెప్పొచ్చు ఇది ప్యూరా, ఇది ఇమిటేషనా అన్నట్టుగా. సో, అది నేను చూసుకొని నేను తీసుకుంటానండి. నేను సీరియస్‌లీ అదేందో నాకు తెలీదు గానీ, నేను తీసుకుంటే పట్టే తీసుకుంటాను. లేకపోతే నేను తీసుకోనండి. మామూలుగా రెగ్యులర్ డైలీ వేర్‌కైతే నేను డ్రెసెసే వేసుకుంటాను. చాలా రేర్‌గా నేను రెగ్యులర్ అంటే డైలీ యూజ్ శారీస్ అన్నట్టుగా తీసుకుంటాను తప్ప, ఇంకా మిగిలినవైతే నేను పట్టు శారీసే ఎక్కువ తీసుకుంటాను. సో, ఇంకా ఇది ఇప్పుడు 2 చూపెట్టినయేమో మా పాపకండి పట్టు లంగా జాకెట్. సో, ఇదేమో నా శారీ అండి. సో, ఇది చాలా బావుంటదండి. ఇది కలర్ కాంబినేషను. ఎట్లా అంటే కొంచెం లైట్ యెల్లో అండ్ ఆరెంజ్ మిక్స్‌డ్ ఒస్తదండి ఇది. యెల్లో అండ్ ఆరెంజ్ మిక్స్‌డ్ ఒచ్చి గ్రీన్ కలర్ బార్డర్ ఒస్తది. సో, చాలా చూసారా మీకు క్లాత్ గూడా చూపిస్తున్నాను. దాన్ని టచ్ చేస్తేనే మనకు చాలా సాఫ్ట్‌గా చాలా లైట్ వెయిట్‌గా ఇట్లా ఒస్తదండి. సో, అది మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనము చూసుకోవాలండి క్లాత్. సో, ఇంకా అది గ్రీన్ కలర్ బార్డరొస్తది. తర్వాత అదేంది మన ఆరెంజ్ అండ్ మిక్స్‌డ్ కలరొస్తది. సో, అదేమో ఓవరాల్‌గా శారీ మొత్తం వచ్చేస్తదండి. సో, ఇప్పుడు నేను తీసుకున్న 4 శారీస్‌కి కూడా బ్లౌజ్ కుట్టేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ మగ్గం వర్క్స్ ఉన్నాయి గాబట్టి, సో, అవి వీటి మీదకి మ్యాచ్ అయిపోతాయి. ఒకవేళ చూస్తే కుట్టిస్తే కుట్టిస్తాను. ఇంకా లేకపోతే లేదు. చూస్తాను నా మూడుని బట్టి. ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్‌లయితే తీసుకున్నాను. అన్నిటికి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. బట్ ఇంకా చూడాలి. కుట్టిస్తే కుట్టిస్తాను. లేకపోతే మగ్గం వర్క్ బ్లౌజెసే ఇంకా పేరప్ చేసేస్తాను. మా ఫ్రెండు చెప్పిందండి. "నువ్వు శారీస్ చూపెట్టేటప్పుడు వాటికి పేరప్ చేసే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపెట్టు" అనేసి అన్నది మా ఫ్రెండు. కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదండి. నాకు చాలా తలనొస్తుంది. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. మేము యాక్చువల్‌గా 9:00కే పడుకునేవాళ్ళము. కానీ నాకు ఇంకా 10 అయింది. చాలా తలనొప్పొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా డ్రైవింగ్ గదండీ! సో, డ్రైవింగ్ చేసేసరికంటే ఇంకా కాళ్ళు కూడా కొంచెం చాలా నొప్పులొచ్చేసాయి. అందుకే ఇంకా బ్లౌజెస్ చూపెట్టలేకపోతున్నా నేను. సో, ఇంకా చూడండి అది గ్రీన్ అండ్ అది ఆ పింక్ నాకొస్తలేదండి. సో,
సో, అదో అదో పింక్ ఉంటదండి. సో, మీకు అది చూస్తే అర్థమవుతుందనుకుంటా. అసలు ఎంత బావుందండి కలర్ కాంబినేషను నిజంగా చాలా బావుంది. అక్కడ షాప్‌లో చూస్తున్నప్పుడు కూడా నాకంత అనిపించలేదు. కానీ ఇంక తీసేసుకున్నాను. కానీ ఇప్పుడు మీకు చూపెట్టేటప్పుడు అది చూపిస్తా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తదండి. చూసారా ఆ పింకు? అది పింకు కొంచెము అది నాకు చెప్పొస్తలేదండి. బట్ చాలా బావుంది తెలుసా అండి శారీ. బాడీ మొత్తం గ్రీన్ కలర్‌లో వస్తది. ఆహ్, ఇది బ్లౌజేమో చూసారా ఈ కలర్‌లో ఉంది. అంటే ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయిపోయిందండి నిజంగా. చాలా బా చాలా బాగా సెట్ అయిపోయినాయి. నాకైతే నచ్చినాయండి. అంటే నా శారీస్ నాకు గొప్ప అని చెప్పుకోవడం అని కాదు గానీ, చాలా బావున్నాయండి. చాలా మంది అంటారు, "నీ సెలక్షన్ బావుంటది. నీ శారీస్ మంచి సెలెక్ట్ చేసుకుంటావు. నీ శారీస్ అన్నీ బావుంటాయి" అనేసి అంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. బట్ మనది మనం పొగుడుకోవద్దు గదండీ! సో, అలా నాకు తెలిసి నేనైతే నా శారీస్ నేను సెలెక్ట్ అంటే నా శారీస్ నాకు బావుంటాయండి. నేను నేను ఒకరి సెలక్షన్‌ని నేను ఇష్టపడనండి. నేను షాపింగే కానీ, ఏదైనా గానీ నాకు ఒంటరిగా ఎళ్ళడమే ఇష్టము. ఎందుకంటే మనం ఇంకొకరితో వెళ్ళినామనుకోండి, వాళ్ళు చెప్పింది తీసుకోకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో, దానికంటే మనది మనము తెచ్చుకున్నది బెటరండి. సో, అందుకే నేను బట్టలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరిని తోడుగా తీసుకెళ్ళను. బట్టలు, నగలు కొనుక్కునే విషయంలో నేను ఎవరిని తోడుగా తీసుకెళ్ళనండి. ఎందుకంటే నాది నా సెలక్షన్ నాకే కావాలి. కానీ ఆహ్, నేను వేరే వాళ్ళకి సెలక్షన్ చేసి ఇవ్వను. వేరే వాళ్ళ సెలక్షన్ గూడా నాకు నచ్చది. సో, అందుకనేసి నేనే ఒంటరిగా ఎళ్లి తెచ్చుకుంటాను నేను. సో, ఈ శారీ ఉంది చూసారా? ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో వస్తది. చాలా బావుంటదండి నిజంగా. ఇప్పుడు నేను తీసుకున్న 4 శారీస్ కూడా క్లాత్ అయితే ఆసమ్ ఉందండి నిజంగా. క్లాత్ అయితే నిజంగా సీరియస్‌లీ చాలా బావుంది. రేట్ కూడా అట్లనే ఉందండి. ఇప్పుడు ఈ శారీ ఉంది చూసారా? ఇది 10,000 శారీ ఇదిను ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇదైతే ఇంకా నా ఫేవరెట్ శారీ అండి. ఎంత బావుందోనండి ఈ శారీ అయితే. సీరియస్‌లీ ఇది కలర్ కాంబినేషన్ అయితే సీరియస్‌లీ అండి సూపర్. ఇది నా మనసాగక నేను దాన్ని ఆహ్, మిగిలిన 3 శారీస్ ఏమో ఫోల్డింగ్ నేను తీయలేదు. కానీ ఇది నాకు మనసాగలేదండి. ఇది ఖచ్చితంగా ఒకసారి ఇట్లా పట్టుకొనన్నా చూడాలి అనేసి ఫోల్డింగ్ తీసేసి ఇలా ఒకసారి వేసుకొని చూసానండి. సో, అందుకే ఇది కరెక్ట్ ఫోల్డ్ చేసి లేదు. ఇంక వాళ్ళు ఫోల్డ్ చేసినట్టు మనకు చేయరాదు గదండీ! సో, ఇంక అలాగే మడతబెట్టి ఉంచేసాను. సో, ఇది ఎంత బావుంది. ఇదైతే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతంకి కట్టుకుంటానని ఫిక్స్ అయిపోయానండి. సో, దీని మీద నాకు మిర్రర్ వర్క్‌ది ఈ బ్లౌజ్ ఉందండి. సో, ఆ మిర్రర్ వర్క్ బ్లౌజు దీని మీద ప్యారప్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న ఏ శారీకి గూడా నాకు అవసరం లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునుడు. కానీ ఇంకా చూస్తా. బట్ ఇంకా ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకైతే మిర్రర్ వర్క్‌ది వేసేసుకుంటాను. సో, ఈ శారీ కట్టుకుంటాను అనేసి ఇంకా వరలక్ష్మి వ్రతంకు ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నానన్నట్టు. సో, నేనిది కట్టుకుంటాను. మా పాపకు గూడా గ్రీన్ కలర్‌ది బ్లౌ లంగా జాకెట్ కుట్టిస్తాను. లంగా జాకెట్ అయితే లంగా జాకెట్, లేకపోతే హాఫ్ సారీ అయితే హాఫ్ సారీ. మొత్తానికి మా పాపకైతే కుట్టిస్తానండి. సో, ఇది అండి నా శారీస్‌ది. సో, రేట్ చెప్పచ్చో చెప్పరాదో నాకు తెలీదండి. సో, అందుకే నేను రేట్ అయితే చెప్పట్లేదు. ఒక ఆ బ్లూ శారీది రేట్ చెప్పినా. సో, ఇది గూడా ఇంచుమించు అదే రేటు. బ్లూ శారీ రేటే ఇది గూడా. సో, రేట్ అయితే బానే పడిందండి. ఎందుకంటే అన్నీ ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి చాలా రేట్ పడింది. చాలానే రేట్ పడింది. మా పాపది గూడా ఒకటి ప్యూర్ పట్టు ఉన్నదండి. సో, అందుకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.